అసలు ప్రధానంగా అంగన్వాడీ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ వ్యవస్థ ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. 2019 నుండి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు జీతాలు పెరగలేదు. ఇప్పుడు 5వ తారీఖు వచ్చిందండి, మార్చి నెలలో. ఇంతవరకు అంగన్వాడీ జీతాలు లేవు. మీకు వైసీపీ గవర్నమెంట్లో మంచి జరిగిందా, లేదంటే మీ సమస్యలు అలాగే కుప్పలు తెప్పలాగా ఉన్నాయంటారు? వేతనాలు పెంచాలి అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి అడిగాం. అడిగితే ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా అంగన్వాడీలు అణచడానికి చాలా ప్రయత్నం చేసింది. ఈ సెక్టార్కి రిపోర్టులకు వెళ్ళటానికి ఇవ్వాల్సిన టీఏ బిల్లులు 2017 నుంచి ఇవ్వలేదు. నిజంగా వాళ్ళు ఇచ్చిన 9 హామీల్లో 8 అమలు చేశారు నిజమేనది? తప్పు, అన్ని అబద్ధాలు. మంత్రులు ప్రకటనలు చేసిన అన్ని అబద్ధాలు. అందరూ ఆదమర్చి నిద్రపోతా ఉన్నారు. ఆ టైంలో హఠాత్తుగా 2 నిమిషాల్లో మొత్తం పోలీస్ యంత్రాంగం బెటాలియన్ మొత్తం దిగేసి టక్కన కరెంట్ తీసేశారు. తర్వాత టెంట్లు బెగటం మొదలు పెట్టారు. మొత్తం దాడి చేసి మూకుమ్మడిగా మగవ పోలీసులు, ఆడ పోలీసులు అందరూ కలిసి ఒక కాళ్ళు చేతులు ఎత్తేసి అదన్న జీవుల్లో కుక్కేసిన పరిస్థితి. అంటే మహిళా హోంమంత్రి గారు అన్నారు కానీ ఒక సందర్భం చెప్పాలా, ఆవిడే చెప్తున్నారు ఒకసారి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో హెల్పర్స్ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. 3,30,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ తల్లులు ఉంది 1,00,000 మంది. 1,00,000 మందికి న్యాయం చేయడానికి ఆ బడ్జెట్లో చోట్లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అర్థం చేసుకున్నాం కాబట్టి 20 నెలలు ఆగాము. మేడం, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసే టైంలో మీతో పాటు వ్యాన్లో మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా? జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలియదు. నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి జంగారెడ్డిగూడెంలో వదిలేసి వచ్చారు. అసలు ఏమన్నా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి? ఇది ఇంకా ఉదయం 4 గంటలకి మా మీద దాడి జరిగింది. మమ్మల్ని వ్యానుల్లో కుక్కేశారు. మళ్ళా ఉదయం 9 గంటల దాకా తిప్పుతూనే ఉన్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చెప్పట్లేదు. మేము వాష్రూమ్లకు వెళ్ళాలన్నా కనీసం మానవత్వం లేకుండా. చంటి బిడ్డలకు కూడా ఫీడింగ్ ఇచ్చేటువంటి అంగన్వాడీ హెల్పర్ల పరిస్థితి, వాళ్ళ ఫీడింగ్ పరిస్థితి ఏం చెప్తారు? ఈరోజు మేము అందరికీ ఆదర్శం. ప్రపంచవ్యాప్తంగా మాకంతా తెలివైన వాళ్ళు ఇంకొకరు లేరు అని చెప్పేసి చెబుతున్నారు. పక్క తెలంగాణ రాష్ట్రంలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కొంతమంది కావాలని మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది అనేది కూటమి చెప్పుద్ది. కార్పొరేట్లు మాత్రం ఆనందంగానే ఉన్నారు. కానీ ఈరోజు చిన్న చిన్న స్కీమ్ వర్కర్లు లేకపోతే చిన్న చిన్న కార్మికులు ఎవరు సంతోషంగా లేరు అనే దానికి ఈ ఉదాహరణ. ఆన్లైన్లో అంగన్వాడీ కార్యకర్త టీచర్ కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అవును, ప్రభుత్వ ఉద్యోగులు అంటే కనీస వేతనం అమలు చేయాలి, పిఆర్సీ ఇవ్వాలి, హెచ్ఆర్ఈ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి, అన్నీ అమలు చేయాలి. అన్నీ అమలు చేస్తే అంగన్వాడీలు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతారు. తల్లికి వందనం అమలు కావట్లేదు. అట్లనే వాళ్ళ భర్త ఏమైనా వికలాంగులైతే వికలాంగులు పెన్షన్ ఇవ్వట్లేదు. డ్రైవర్కి, వాళ్ళ భర్తలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏది అమలు కావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ రాదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేను కనుక ఈ ఉద్యోగం మానేస్తే కనీసం అదన్నా వస్తే మా పిల్లలు. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు CIT అనుబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామ మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం మేడం, ఏంటి అంగన్వాడీ కార్యకర్తల హెల్పర్స్ పరిస్థితి ఏంటి? గత గవర్నమెంట్లో దాదాపు 60 రోజుల పాటు ఆందోళన చేశారు. ఆ టైంలో గత ప్రభుత్వంలో మీకు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి లబ్ధి ఏంటి, మేలేంటి ఏం చెప్తారు? అసలు ప్రధానంగా అంగన్వాడీ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? S4 ఛానళ్ళు అందరికీ నమస్కారం. ప్రేక్షకులకి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,04,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు గ్రామ స్థాయిలో అట్టడుగు ప్రాంతంలో ఉన్న గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకి సేవలు అందిస్తూ ఉంటారు. మాతృ మరణాలు తగ్గించడంలో కానీ, శిశు మరణాలు తగ్గించడం, అనుబంధ ఆహారం అందించడం, పిల్లలకి పోషకాహారం అందించడం, అట్లనే 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ స్కూల్ ఆటపాట ద్వారా నడిపిస్తూ ఉంటే పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థ ఏర్పడి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ 50 సంవత్సరాల కాలంలో సమాజానికి చాలా మేలు జరిగిందనేది మేము చెప్పటం కాదు. ఈరోజు అనేక సంస్థలు కానీ, సుప్రీంకోర్టు కానీ, రకరకాల చైల్డ్ రైట్స్ సంస్థలు కానీ, ICDS అనేది ఈరోజు సమాజానికి అవసరము. ఇది మరింత బలోపేతం చేయాలి. అందుట్లో పనిచేస్తున్న అంగన్వాడీలకి ఒక గుర్తింపు ఉండాలి. వాళ్ళని ప్రభుత్వం ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి ఈరోజు అనేక కోర్టులు కూడా తీర్పులు చెప్పినాయి.
ఇలాంటి నేపథ్యం ఉన్న ఐసిడిఎస్ని ఈరోజు అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి, పట్టించుకోవట్లేదు. ఇది సరిపోని బడ్జెట్ కూడా కేటాయింపులు చేయట్లేదు. ఎంత అన్యాయం అంటే 2017 నుండి లబ్ధిదారులకు ఇస్తున్న ఆహారానికి సంబంధించిన కాన్వెంట్స్ బిల్లులు పెంచలేదు. 2017 అంగన్వాడీలకి అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ 2019 నుండి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు జీతాలు పెరగలేదు. ఈ కాలంలో చాలా 2019 నాటికి అంగన్వాడీ హెల్పర్ శాలరీ ఎంత, టీచర్ శాలరీ ఎంత, కార్యకర్త శాలరీ ఎంత? 2019లో ఏదైతే ఉందో ఇప్పటికీ అదే ఉంది. వర్కర్లకి ఇప్పటికీ ఇస్తుంది 11,500 రూపాయలు, హెల్పర్లకి 7,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు, మినీ వర్కర్లకి 7,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఈ కాలంలో చాలా ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, విద్య వైద్యం ఖర్చులు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, కుటుంబ అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనే ప్రభుత్వ బాధ్యత అది. కానీ అది కూడా పట్టించుకోవట్లేదు. ఈ పిఆర్సీలో వీళ్ళని ఇంక్లూడ్ చేయరు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచరు, ఏమీ చేయకుండా ఈరోజు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే బలంగా అంగన్వాడీలు ఐక్యమయ్యి ఆందోళన చేస్తారో అప్పుడు అంతో ఇంత పెంచడం తప్పనిచ్చి ఈరోజు కనీస వేతనాలు అసలు అమలు చెయ్యాలనే ఇంగిత జ్ఞానం ఈరోజు ఇప్పుడు ఏ పాలకులకి గుర్తించట్లా, అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ. 2013లోనే ఐఎల్సి సిఫారసు చేసింది, ఈ స్కీములు పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలు, మిగిలిన స్కీమ్ వర్కర్లు కానీ కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసి 2013లోనే ఐఎల్సి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు పాలకులు పట్టించుకునే పరిస్థితి ఉంది. బడ్జెట్లు పెడతారు, ప్రతి బడ్జెట్లో ఐసిడిఎస్కి చాలా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి మాటలు చెప్పడం తప్పనిచ్చి ఆచరణలో కనీసం వాళ్ళకి ఇస్తున్న జీతాలు కూడా నెల అందుకోలేని పరిస్థితిలో ఈరోజు అంగన్వాడీలు ఉన్నారు. ఇప్పుడు 5వ తారీఖు వచ్చిందండి, మార్చి నెలలో, ఇంతవరకు అంగన్వాడీలకు జీతాలు లేవు. ఈరోజు పిల్లలకి వండి పెడుతున్న కాన్వెంట్స్ బిల్లులు అంటే వాళ్ళు వండి పెట్టడానికి ఒక పిల్లోడికి 50 పైసలు ఇస్తారు, గ్యాస్కి 50 పైసలు అంటే ఏమాత్రం సరిపోవు. అది అంగన్వాడీలో పెట్టుబడి పెడతారు గ్యాస్కి. ఈరోజు గ్యాస్ గవర్నమెంట్ ఇవ్వదండి, గ్యాస్ గవర్నమెంట్ ఇవ్వదు. పిల్లోడికి 50 పైసలు చొప్పున ఇస్తే ఆ 50 పైసల్లోనే మనం వాళ్ళకి వండి పెట్టాలన్నమాట. ఒక్కొక్కసారి 150 వస్తుంది, 200 వస్తుంది, 300 వస్తుంది. మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అంతా అంగన్వాడీ వర్కర్లే పెట్టుకొని పిల్లలకి తిండి పెడతా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు పిల్లోడికి కందిపప్పు, ఆయిల్, గుడ్లు, బియ్యం వరకు అందిస్తారు. మరి కూరగాయలు ఏంటి, దాంట్లో పోపు సామాన్ ఏంటి, చింతపండు ఏంటి, కారం ఏంటి, ఉప్పు ఏంటి, వీటన్నిటికి కలిపి 2 రూపాయలు ఇస్తారు. 2 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ కానీ స్కూల్ మొత్తానికి ఒక్కొక్క స్టూడెంట్ ఇస్తారు. అవి అసలు ఏమాత్రం సరిపోవు. ఈరోజు కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి మనకు తెలుసు, ఉప్పు పప్పు అవన్నీ కూడా కొనుక్కోవాల్సి ఉంది. అందుకని ఈ సరిపోవట్లేదు, వీటిని పెంచాలి అని చెప్పేసి అడుగుతాం. లబ్ధిదారులకు ఇస్తున్న ఫీడింగ్కి ఇస్తున్న మిల్లులు పెంచాలి, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలనే ఆవేదన ఈరోజు దాదాపు 6 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు అనేక మార్లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మా వేతనాల గురించి ఆలోచించండి, చర్చించండి, పెంచండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, వైసీపీ ప్రభుత్వంలో చాలా 2-3 సార్లు చలో విజయవాడ పెట్టిన ప్రభుత్వం చలనం లేదు. అందుకని అనివార్యంగా 2023 డిసెంబర్ 12 వైసీపీ గవర్నమెంట్లో మీకు వచ్చినటువంటి లబ్ధి అంటే మీకు ఎలాంటి మేలు చేసినట్టు ఏం చెప్తారు, మేలు చేసినట్టు ఏం చెప్తారు? మీకు వైసీపీ గవర్నమెంట్లో మంచి జరిగిందా, లేదంటే మీ సమస్యలు అలాగే కుప్పలు తెప్పలాగా ఉన్నాయంటారు? మేము వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని 1000 రూపాయలు పెంచారు. 1000 రూపాయలు పెంచిన 2021లో తెలంగాణలో పిఆర్సీలో అంగన్వాడీలకి 30% వేతనాలు పెంచి అక్కడ 13,650 రూపాయలు వర్కరు, హెల్పర్కి 7,800 రూపాయలు చేశారు. 2021 నుండి మరలా అంగన్వాడీలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి అడిగాం. అడిగితే ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. అనివార్యంగా 2023లో డిసెంబర్లో ప్రభుత్వం దగ్గరికి ఎన్నికలు ఉంది, కనీసం ఇప్పుడైనా అంగన్వాడీల గురించి ఆలోచన చేస్తుందని చెప్పేసి చాలా శాంతియుతంగా సమ్మెకిని ప్రారంభించాం.
సమ్మెను ప్రారంభించిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా చాలా దుర్మార్గంగా అంగన్వాడీలను అణచడానికి చాలా ప్రయత్నం చేసింది. ఎస్మా ప్రయోగించింది, మా సమ్మె మీద ఎస్మా ప్రయోగించింది. తర్వాత మెమోలు ఇచ్చారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. చివరికి సమ్మె ముగింపు రోజు మొత్తం టెంట్ల మీద ఎట్లయితే దాడి చేసేసి ఇప్పుడే మొన్న 3వ తారీఖు ఎలా అయితే చేసిందో సేమ్ అలానే ఆ రోజు నిర్బంధం ప్రయోగించి చాలా అన్యాయంగా వ్యవహరించింది. దాంతో ఆ రోజు చర్చలు జరిగింది, మానవత్వంతో చర్చలు జరిపి అంగన్వాడీలకి అడుగుతున్న డిమాండ్ చాలా న్యాయమైంది అని చెప్పేసి ఆ కాలంలో మాకు 4 జీవోలు వచ్చినాయి. సమ్మె కాలంలోనే 4 జీవోలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే 60 నుంచి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఒక జీవో ఇచ్చారు. అట్లనే రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000ది ₹1,00,000 పెంచుతూ వర్కర్కి, అట్లనే 20,000ది 40,000కి పెంచుతూ మరొక జీవో ఇచ్చారు హెల్పర్లకి. అట్లనే 3వది హెల్పర్ల ప్రమోషన్కి సంబంధించి అంతకుముందు 45 సంవత్సరాలు ఉండేది, మేము అడిగాము 50 సంవత్సరాలకి హెల్పర్ల ప్రమోషన్ వయసు పెంచాలని చెప్పేసి జీవో కూడా ఇచ్చారు. వర్కర్లకు కూడా సూపర్వైజర్ పోస్టులకు అంతకుముందు 45 ఉండేది, 45 50 సంవత్సరాలు పెంచారు. వర్కర్లకి 50 సంవత్సరాలు, హెల్పర్లకి 50 సంవత్సరాలు ప్రమోషన్ల వయసు పెంచుతూ జీవో ఇచ్చారు. అట్లనే 4వది టీఏ బిల్స్. అసలుకి అంగన్వాడీలు ప్రతి నెల చివరి వారంలో రిపోర్ట్లు ఇవ్వటానికి సెక్టార్ మీటింగ్లకు వెళ్ళాలి. ఈ సెక్టార్కి రిపోర్ట్లకు వెళ్ళటానికి ఇవ్వాల్సిన టీఏ బిల్లులు 2017 నుంచి ఇవ్వలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ముద్దాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన టీఏ బిల్లులు ఎగనాం పెట్టింది. కనీసం రాష్ట్రమైనా దీనికి బాధ్యత పడాలి అని చెప్పేసి మేము ఆ రోజు మా సమ్మె కాలంలో డిమాండ్ చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఒక టీఏ బిల్లు ఇస్తాము అని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది. ఈ 4 జీవోలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చారు. దాంతోపాటు సమ్మె ముగింపు రోజు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 2024 జూలైలో అంగన్వాడీ యూనియన్ చర్చలు పిలిచి వేతనాలు పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అది రాతపూర్వకమైన మినిట్స్ ఉంది. అట్లనే 42 రోజుల పాటు సమ్మె చేశారు. మాది తప్పైపోయింది, మేము తప్పకుండా 42 రోజులు సమ్మెకి కూడా మీకు జీతం ఇస్తామని చెప్పేసి కూడా ఆ రోజు జీవో ఇచ్చారు. జీతాలు కూడా ఆ సమ్మె కాలం జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఉన్నంతలో ఆ తర్వాత ఈ ప్రభుత్వం 42 రోజులు సమ్మె సందర్భంగా మీకు చాలా అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఆ టైంలో మీకు టెంటర్లోకి వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, ఇప్పుడున్న మంత్రులు కూడా వచ్చారు. దీనికి మించి మీకు న్యాయం చేస్తాం, మేము వస్తే మీకు న్యాయం చేస్తాం అన్నారు. మంత్రులు ఎలాంటి న్యాయం జరిగింది 2 నెలల కాలంలో? మంత్రులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా 42 రోజుల సమ్మె కాలంలో మా టెంట్ల దగ్గరకు వచ్చి మీకు ఆ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తాము, వేతనాలు పెంచుతాము, గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చారు. మేము కూడా నిజమే అని చెప్పేసి నమ్మాము. ముఖ్యమంత్రి గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం టెంట్లో పాల్గొని పెట్టిన వీడియోలు కూడా చాలా వైరల్ అయిన ఈ కాలంలో మీరు చూసుంటారు. అందుకని గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యాయం జరిగిద్దని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆశించారు. కానీ ఈరోజు 20 నెలలు దాటిపోయింది. మరి ఈ కాలంలో డబ్బులు లేవనే పేరుతోటి చాలా తాత్సారం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాం, మా ఐసిడిఎస్ మంత్రివర్యులకి వినతి పత్రాలు ఇచ్చాం, మన లోకేష్ బాబు గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అట్లనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రివర్గం ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇచ్చాం. ఇప్పటికీ అంగన్వాడీలకి 2019 నుంచి వేతనాలు పెరగలేదు, మీ ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తూ ఉన్నారు, మా గురించి ఆలోచించండి అని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏం ఫలితం లేదు. అనివార్యంగానే మొన్న ఫిబ్రవరి 23వ తారీఖు నుండి మేము రిలే దీక్షలు చాలా శాంతియుతంగా రిలే దీక్షలు చేయాలని చెప్పేసి 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించుకున్నాం. శాంతియుతంగా రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఆ సమయంలో మా మంత్రి గారు పిలిచారు, ఐసిడిఎస్ మంత్రి వాళ్ళు పిలిచి మీకు ఈ కాలంలో కొన్ని చేశాం కదా అని చెప్పేసి చేశారు. వాస్తవంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీ వర్కర్ మీరు ఏదైతే చెలో విజయవాడ పిలిపించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఏదైతే ఉందో మీకు ఇచ్చిన 9 హామీల్లో 8 హామీలు అమలు చేసాము, ఆ ఒక్క హామీ అమలు చేయలేదు, ఆ ఒక్క హామీ చేస్తాము, ఒక్క హామీకి ధర్నా చేస్తారా అనేది మంత్రులు చెప్పారు. ఆ రోజున మహిళా మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే
కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నారో ఆ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ ముఖ్య నాయకులతో పిలిచి మాట్లాడటం జరిగింది. ఏసుకుంది సార్ నిజంగా వాళ్ళు ఇచ్చిన 9 హామీల్లో 8 అమలు చేశారు నిజమేనది? తప్పు, అన్ని అబద్ధాలు. మంత్రులు ప్రకటనలు చేసిన అన్ని అబద్ధాలు. ఈ సాక్షాత్తు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు చెప్పారు, హోంమంత్రి గారు కూడా చెప్పారు ఇదే విషయాన్ని. అవును, హోంమంత్రి గారు ప్రకటన చేసింది మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా అప్గ్రేడ్ చేశామని చెప్పారు. ఇది వాస్తవం. అది అయితే ఇప్పుడు ఏదో చేయలేదు. ఆగస్టులోనే మినీ వర్కర్లందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత మన రాష్ట్రంలో దాదాపు 6,500 మినీ సెంటర్లు ఉన్నాయి. మినీ సెంటర్లు మొత్తాన్ని మెయిన్ సెంటర్కి అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు మినిట్స్ ఇచ్చారు మాకు. ఆ మినిట్స్ కాపీ ఆధారంగా చెయ్యాలి అని చెప్పేసి దశల వారీగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత మొన్న ఆగస్టులో మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మారుస్తూ జీవో ఇచ్చిన మాట వాస్తవము. దీని పట్ల మాకు హర్షం వ్యక్తం చేశాము. ఇది ఒక మినీలకి చాలా న్యాయం జరిగింది. అయితే ఇంకా మినీ వర్కర్లు కూడా 6,500 చేయాల్సిన వాళ్ళు ఇప్పటికీ 4,000 సెంటర్లు అయినాయి. ఇంకొక 1,800 మినీ సెంటర్లు మిగిలిపోయి వాళ్ళ క్వాలిఫికేషన్ లేదనే పేరుతో ఆపేశారు. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మొత్తం కాలేదు. ఇప్పటికి కూడా మినీ వర్కర్లు మొత్తాన్ని మెయిన్ వర్కర్లుగా మార్చాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం వాళ్ళు 10th క్లాస్ ఏం లేదు. ఆ కాలంలో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లు నడిపే అనుభవం ఉంది. హెల్పర్ పని చేస్తున్నారు, వర్కర్ పని చేస్తున్నారు, లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నారు. అన్ని అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు అవసరమైన నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్తగా 10th క్లాసు క్వాలిఫికేషన్ లేదనే పేరుతో ఆపటం కరెక్ట్ కాదు. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే మినీ సెంటర్లు ఉన్నాయో వాటి వరకు మెయిన్ చేయండి. ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళందరికీ 10th క్లాసు క్వాలిఫికేషన్ పెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని ప్రాసెస్లో నడుపుతున్నారు. అది ఒకటి వాస్తవం, మంచి పని జరిగింది. రెండో అంశం, ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి గతంలో ఉన్న డిమాండ్లోనే మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు. చనిపోతే మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు. కానీ మినిట్స్ కాపీలో 20,000 మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000కే మట్టి ఖర్చులు ఇచ్చింది. 5,000 తగ్గించేసింది. మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా చనిపోయిన వాళ్ళందరికీ మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు. చాలా తక్కువ మందికే ఇచ్చారు, అందరికీ ఇవ్వలేదు. కొంతమందికి మాత్రమే ఇచ్చారు. ఏమంటారంటే బడ్జెట్ లేదని చెప్తున్నారు. అది అరకొరగా ఉంది, మినీలది అరకొరగానే ఉంది. ఇప్పటికీ గ్రాట్యుటీ, ఇది ఎంత అన్యాయం అంటే 2024లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంగన్వాడీ మహిళలందరికీ గ్రాట్యుటీ అమలు చేస్తామని ప్రకటన చేశారు. జీవో కూడా ఇచ్చారు. అసలు ఆ జీవోలో ఎంత తప్పుడు జీవో అంటే అది గ్రాట్యుటీ చట్టము అంటే మాకు తెలిసిన ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గ్రాట్యుటీ చట్టము 5 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి అంగన్వాడీలో గ్రాట్యుటీ అమలు కావాలి. అంటే 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి ఒకవేళ తర్వాత ఎవరైనా ఉద్యోగం మానేసినా వాళ్ళ సర్వీస్ని బట్టి గ్రాట్యుటీ ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వాలి. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ రిటైర్మెంటు చివర నెల శాలరీలో 15 రోజుల జీతంతో పాటు వాళ్ళ సర్వీస్ ఇంటూ లెక్కగట్టి ఇవ్వాలి. మరి ఈ గైడ్లైన్స్ ఏమీ ఆ జీవోలు లేవు. మేము గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు కానీ 62 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే గ్రాట్యుటీ అమలు చేస్తున్నారండి. అది రిటైర్మెంట్ బెనిఫిట్ అయ్యేది, గ్రాట్యుటీ చట్టం ఎలా అయింది? అందుకని చట్టం ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి, ఆ జీవోని మార్పులు చేయాలి, గైడ్లైన్స్ రూపొందించాలని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఎప్పటి నుంచి చెప్తుంది గవర్నమెంట్? మాట్లాడితే మాది స్మార్ట్ ప్రభుత్వం అని చెప్తుంది. ఒక గైడ్లైన్స్ రూపొందించడానికి ఇచ్చిన జీవోకి 2 సంవత్సరాలు పట్టిద్దా? ఇప్పుడు మొన్న డిసెంబర్ నుంచి చాలా మంది రిటైర్డ్ అవుతున్నారు. మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలి కదా చట్టం ప్రకారం. ఏ గైడ్లైన్స్ రూపొందిస్తారు? ఇప్పుడు చాలా మంది సర్వీస్లో ఉండి చనిపోతున్నారు. మొన్న ఒక జిల్లాలో ఇప్పుడు 62 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే అమలు చేస్తానని చెప్పేసి గవర్నమెంట్ చెబుతుంది. ఇప్పుడు 61 సంవత్సరం 9 నెలలు పని చేసి వాళ్ళు చనిపోతే వాళ్ళ గ్రాట్యుటీ అమలు కావట్లేదు. ఒక్క నెల తేడాతో కూడా గ్రాట్యుటీ అమలు కావట్లేదు. మీరు ఒక్క నెల కాదు, ఒక్క రోజు ముందు చనిపోయినా కూడా వాళ్ళ గ్రాట్యుటీ అమలు కావట్లేదు. అందుకని ఆ చట్టాన్ని మార్పు చేసి చట్టం ప్రకారం అమలు చేయండి అని చెప్పేసి అడుగుతుంటే దానికి గైడ్లైన్స్ ఏం లేవు. మేము గ్రాట్యుటీ అమలు చేసేసాం, మినీలు ఇచ్చేసాం, మట్టి ఖర్చులు ఇచ్చామంటున్నారు. అసలు మట్టి ఖర్చులు చనిపోయిన తర్వాత ఎంతో ఇవ్వటం కాదు, ఇప్పుడు బతికుండగా
బతికొండంగా మాకు తినటానికి కావాలి, వేతనాలు పెంచండి అని చెప్పేసి 2019 నుంచి అడుగుతున్నాం. అదే డిమాండ్. ఇప్పటికీ దాని గురించి మాట్లాడకుండా ఆ ఒక్కటే చేయలేదు అంటున్నారు. మేము అడుగుతుంది ఆ ఒక్కటి చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ముందు ఆ ఒక్కటి చేయండి, మిగిలినవన్నీ తర్వాత చేద్దురు, కానీ ఆ ఒక్కటి మాత్రం వెంటనే చెయ్యండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అడగటమే కాదు, చాలాసార్లు దీని మీద రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. అందుకని అనివార్యంగా మార్చి 2వ తారీఖున అంత పెద్ద ఎత్తున అంగన్వాడీలు కదిలి వచ్చారు అని అంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా చలనం ఉండాలి కదా. ఎందుకు వస్తారు? ఇళ్ళ దగ్గర మొత్తం అధికార యంత్రాంగం, అధికారుల వైపు నుంచి ఎవరు వెళ్ళటానికి లేదని చెప్పేసి ఒత్తిడి చేశారు. మధ్యలో ట్రైన్లో ఇప్పుడు కడప కానీ కొన్ని జిల్లాల్లో అరెస్టులు చేశారు, పిల్లలకు పోలీసులను పంపించారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మీరెవరు వెళ్ళటానికి లేదు అని చెప్పేసి నిర్బంధించారు, ఆపేశారు. కొన్ని సెక్టార్ లీడర్లు వెళ్ళటానికి లేదు అని చెప్పేసి, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి బెదిరించారు. ఎటువంటి బెదిరింపులకి లొంగకుండా వేల మంది విజయవాడలో కథం తొక్కారు. మానవత్వం కలిగిన ఏ ప్రభుత్వం అయినా కనీసం మహిళల పట్ల స్పందన ఉంటే తప్పకుండా స్పందించాలి. ఏ మాత్రం స్పందించకుండా రాత్రి 11:30కి మా ఐసిడిఎస్ జేడీ మేడం గారు మా టెంట్కి వచ్చారు. రాత్రి 10 అంటే మేము అర్జీ ఇచ్చి 20 రోజులు పెచ్చి అయిపోయింది. 23వ తారీఖు నుంచి ఆందోళన కొనసాగుతా ఉన్నాయి. సమాచారం ఇచ్చారు డిపార్ట్మెంట్కి. 20 రోజుల ముందే మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. 2వ తారీఖు చేస్తున్నామని చెప్పాము. ఐసిడిఎస్ మంత్రివర్యులకి చెప్పొచ్చాము, మా ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పాము, డైరెక్టర్ గారికి చెప్పాము. అసలు ఏమీ లేకుండా 2వ తారీఖు ఆందోళన వచ్చిన తర్వాత 9:30-10 గంటల టైంలో మీరు ఆందోళన విరమించి వెంటనే ఇంటికి వెళ్ళిపోండి, మీరు అందరూ ఉండటం కష్టంగా ఉండిద్ది, మహిళలకి రక్షణ అని చెప్పేసి అప్పుడు మాట్లాడుతున్నారు. అంటే మహిళలకు రక్షణ కోసం మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు ఆందోళన చేస్తారంటే ఈవినింగ్ వరకు పర్మిషన్ ఇచ్చారు, మీరు మిడ్నైట్ అలా ఉంటే అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉందో ఎలా చేస్తారనేది ఒక పక్కన గవర్నమెంట్ చెప్పుద్ది. అందుకే ఆ రోజున మిమ్మల్ని తరలించడం జరిగింది అనేది ప్రభుత్వం వెర్షన్ చెప్పుద్ది. అంటే గవర్నమెంట్ 30 యాక్ట్ ఉంది, మిమ్మల్ని తరలించే, మేము చాలా శాంతియుతంగా ప్రభుత్వం స్పందిస్తుంది. సాయంత్రం 5 గంటల లోపైనా కనీసం మమ్మల్ని పిలుస్తుంది, మాట్లాడతారు, చర్చిస్తారు అని చెప్పేసి కొండంత ఆశతోటి అంగన్వాడీలందరూ ఎదురు చూశారు. ప్రభుత్వం ఇంత నిరంకుశంగా ఉంటుంది అని చెప్పేసి ఏ ఒక్కరు అనుకోలేదు. ప్రభుత్వం నిరంకుశంగా ఉంది కాబట్టి మరుసటి రోజుకైనా ప్రభుత్వం మారు మనసు పొందిద్దేమో, చర్చలకు పిలుస్తుందేమో, మా సమస్య పరిష్కారం చేస్తుందేమో అని చెప్పేసి ఆశించి చాలా కష్టమైన రాత్రిపూట మహిళలు వీధుల్లో ఉండటం అంటే కష్టమే. ఏమన్నా అవసరాలు అక్కడైనా తీర్చుకోవటానికి ఏమి లేవు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు ఇబ్బందులు అందరు గమనించారు. అయినా వాష్రూములు కూడా తీసేశారు. మేము మొబైల్ టాయిలెట్స్ పెట్టుకొని అక్కడ ట్రేడ్ యూనియన్ నాయకుల సహకారంతో అంతో ఇంతో వంట ఏర్పాట్లు చేసుకొని అక్కడ దోమలు కొడుతున్నా, కరెంట్ లేకపోయినా, ఏ వసతులు లేకపోయినా ఈ మానవత్వం కలిగిన ప్రభుత్వం ఏమో ఇచ్చిన మాట మీద నిలబడిద్దేమో, అంగన్వాడీల గురించి ఆలోచన చేస్తుందేమో, వేతనాల గురించి మరుసటి రోజైనా చర్చిస్తుందేమో, కనీసం హోలీ పండుగ దేశవ్యాప్తంగా హోలీ జరుగుతూ ఉంది, మాకు కూడా ముఖ్యమంత్రి గారు ఏమన్నా హోలీ తీపి కబురు ఏమన్నా చెప్తారేమో అనే ఆశతోటి వేల మంది టెంట్లలో పండుకున్నాం. మేమేమి బయటకు వచ్చి ఆందోళన ఏం చేయలేదే, బయటికి రాలేదే, మీ ప్రభుత్వాన్ని ఏమి ఇబ్బంది పెట్టలేదే. మరి ఇబ్బందులు పెట్టకుండా నిద్రపోతున్న అంగన్వాడీల మీద రాత్రికి రాత్రి అంటే ఒకేసారిగా ఉదయం దాదాపు 4 అయింది, 4 గంటలకి అందరూ ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారు. నేను లేస్తున్నాను, అందరూ కొంతమంది వాష్రూమ్లకి వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో హఠాత్తుగా 2 నిమిషాల్లో మొత్తం పోలీస్ యంత్రాంగం బెటాలియన్ మొత్తం దిగేసి టక్కన లైట్లు ఆపేసేసారు, కరెంట్ తీసేశారు. తర్వాత టెంట్లు బెగటం మొదలుపెట్టారు. అసలు ఎక్కడున్నాం మనము అని చెప్పేసి అర్థమవుతుంది. ప్రజాస్వామ్య దేశం అందరం మేము కిందే ఉన్నాము. అసలు నిద్ర కళ్ళ తుడుచుకునే లోపు ఏం జరిగిందో అర్థం కాలేదు చాలా మందికి. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ కళ్ళజోళ్ళు ఏంటి, లేకపోతే వాళ్ళ చెప్పులేంటి, వాళ్ళ బ్యాగులు ఏంటి, వాళ్ళ బట్టలు ఎట్టున్నాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మొత్తం దాడి చేసి మూకుమ్మడిగా మగవా పోలీసులు, ఆడ పోలీసులు అందరూ కలిసి ఒక కాళ్ళు చేతులు ఎత్తేసి అదన్న జీబుల్లో కుక్కేసిన పరిస్థితి. మీడియా మిత్రులు కొంతమంది సహకరించే వీడియోలు పుట్అవుట్ చేస్తూ ఉంటే కెమెరా లాగేసేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఫోన్లు లాగేసుకున్నారు. మా కార్యకర్తలు చాలామంది ఫోన్లు పోయినాయి, బ్యాగులు పోయినాయి, చెప్పులు పోయినాయి. మొన్న అమ్మాయి చెబుతుంది బంగారు చెవు దుద్దులు కూడా పోయినాయి అంట. మీ ఫోన్ కూడా పోయింది? నా ఫోన్ పోయింది, నా ఫోన్ పోయింది, కళ్ళజోడు పోయింది, మొత్తం మా
మా రాష్ట్ర అధ్యక్షురాలు చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఎడం చెయ్యి ఇక్కడ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ఏలూరు జిల్లా కార్యదర్శి కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి చెప్తున్నాను. నా కాలు మామూలుగా లేదు, ఇప్పటికీ తగ్గని పరిస్థితి అనమాట, వాపు. అట్లాగూ చాలా ఇబ్బందులు అనమాట. ఆ దుశ్శాసన పర్వం అనమాట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కొన్ని గంటల్లోనే జరుపుకోబోతా ఉన్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు మహిళా సాధికారత గురించి, మహిళలను పారిశ్రామికవేత్తల గురించి చేస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళల మీద చేసిన దుశ్చర్యను? ఈరోజు మహిళా హోంమంత్రి గారు ఉన్నారు మన రాష్ట్రంలో. మహిళా హోంమంత్రి గారు ఏం డైరెక్షన్ ఇచ్చారనేది మాకు అర్థం కాని ప్రశ్న. మహిళా హోంమంత్రి గారు అన్నారు కానీ ఒక సందర్భం చెప్పాలా, ఆవిడే చెప్తున్నారు ఒకసారి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో హెల్పర్స్ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి, మీకు ఇస్తానన్న హామీ నెరవేరుస్తారు చంద్రబాబు గారు, నమ్మాలి, కొంత సమయం వల్ల చెప్తారు ఆవిడ. ఆర్థిక పరిస్థితి కూడా మీరు ఒకసారి మనసులో గుర్తు తెచ్చుకోవాలంటారు ఆవిడ. ఏం చెప్తారు మీరు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, పదే పదే చెప్తారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి చెప్తే మరి 3,30,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ తల్లులు ఉంది 1,00,000 మంది. 1,00,000 మందికి న్యాయం చేయడానికి ఆ బడ్జెట్లో చోట్లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అర్థం చేసుకున్నాం కాబట్టి 20 నెలలు ఆగాము. 20 నెలల పాటు ఈరోజు ఇంకా అర్థం చేసుకుంటారు, మా బాధ వింటారు, అర్థం చేసుకొని మా గురించి పట్టించుకుంటారు, వేతనాలు పెంచుతారనే మేము ఇప్పటిదాకా ఆగాము. ఇప్పటిదాకా ఆగటం కాదు, రాష్ట్రంలో మొత్తం వరదలు వస్తే అంగన్వాడీలే మొత్తం 56 లక్షల రూపాయలు వసూలు చేసి ఈ ప్రభుత్వానికి ఇచ్చాము. అర్థం చేసుకోకపోతే మేము ఎందుకు ఇస్తాము? వీళ్ళు వేతనాలు చాలా తక్కువే, మీకున్న జీతాలు అరాకొర జీతాలు, తక్కువ వేతనాలు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వంకి మేము కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వేసుకొని 56 లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో అంగన్వాడీలు ఈ ప్రభుత్వానికి ఇచ్చారే, దాని గురించి కూడా ఏమాత్రం బాధ్యత లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని పెద్ద ఎత్తున ఈరోజు మొన్న బడ్జెట్ డబ్బులు లేకపోతే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల కూపన్లు ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఏ ఎమ్మెల్యేలు ఈరోజు పేదవాళ్ళు ఉన్నారా? క్రోమో కూపన్లు 1,00,000 రూపాయలు ఇచ్చారు అని అంటే ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు పేదలా? ఎమ్మెల్యేలు పేదలా, అంగన్వాడీలు పేదలా? మరి బడ్జెట్ లేనప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకోవాలి కూపన్లు? ఈరోజు ఒక్కొక్కరు ఇళ్ల స్థలాలు తీసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఏ ఎమ్మెల్యేలకు ఇల్లు లేవు? ఇప్పుడు వాళ్ళేమో రాష్ట్ర బడ్జెట్ వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు అన్నీ అనుభవించాలి, అంగన్వాడీలు మాత్రం అర్థం చేసుకోవాలనేది ఇదే న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని మేము అర్థం చేసుకొని ఇన్ని రోజులు ఆగాము. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది మీరు అర్థం చేసుకొని అంగన్వాడీలు కష్టాలు తీర్చమని చెప్పేసి మేము అడుగుతున్నాం మంత్రి వాళ్ళని కూడా. అందుకని ఎప్పుడో చేసినవి మేము ఇప్పుడు చేసామని ప్రకటనలు చేయటం, ఉత్తుత్తి ప్రకటనలకు అంగన్వాడీలు ఏమీ ఒప్పుకోరు, అంగీకరించరు. ఇప్పటికైనా ప్రకటనలు ఆపి చర్చిస్తామనే మాటలు కాకుండా వేతనాల విషయం ప్రకటన చేయాలి అని చెప్పేసి మేము ఈ బడ్జెట్లో అడుగుతున్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఇదేదో మేము అణిచేసాంలే, అంగన్వాడీలను భయపెట్టాంలే, భయభ్రాంతులకు గురి చేసాంలే, ఇంకా ఎంత అన్యాయమంటే అరెస్ట్ చేసిన వాళ్ళని ఇప్పటిదాకా మాకున్న అనుభవం ఏంటంటే, నేను 30 సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో పనిచేస్తున్నాను. అరెస్ట్ చేసిన వాళ్ళని ఆ ఊర్లోనే ఏదో పక్క పోలీస్ స్టేషన్లో పెడతారు, సాయంత్రానికి వదిలేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఏంటంటే కొత్త, ఇక్కడ విజయవాడలో అరెస్ట్ చేసి పిడుగురాళ్ళు తీసుకెళ్లారు, సత్తెనపల్లి తీసుకెళ్లారు, నరసరావుపేట తీసుకెళ్లారు. విజయవాడలో అరెస్ట్ చేసిన వాళ్ళని జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలియదు, నంద్యాల నుంచి వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి జంగారెడ్డిగూడెంలో వదిలేసి వచ్చారు. అసలు ఏమన్నా మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి? ఈరోజు విజయవాడలో అరెస్ట్ చేసిన వాళ్ళని పార్వతీపురం వాళ్ళని తీసుకెళ్లి పిడుగురాళ్ళలో వదిలేసి వచ్చారు. వాళ్ళ దగ్గర ఏమి ఆధార్ కార్డులు లేవు, డబ్బులు లేవు, ఫోన్లు లేవు. మరి అక్కడి నుంచి ఎలా వస్తారు? అసలు పోలీసులు తీసుకెళ్ళిన వాళ్ళు ఏమైనా బాధ్యతగా మళ్ళీ తీసుకొచ్చిన దగ్గర దించారంటే అది కూడా లేదు, మేము ఇక్కడ వదిలేసాం మీరు వెళ్ళిపోండి. అసలు ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందంటే చాలా దుర్మార్గం. విజయవాడ సరౌండింగ్ స్టేషన్లో పెట్టలేదు, విజయవాడ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా పెట్టలేదు, 50 కిలోమీటర్ డిస్ట్రిక్ట్ ఎక్కడే పెట్టలేదు. ఇటు విసన్నపేట, అటు వెస్ట్ గోదావరి జిల్లా, ఇటు ఏలూరు జిల్లా రిమోట్, అటు సత్తెనపల్లి, పల్నాడు, పిడుగురాళ్ళ ఆ జిల్లాల్లో తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చారు. ఇది ఇంకా ఉదయం 4 గంటలకి మా మీద దాడి జరిగింది, మమ్మల్ని వ్యానుల్లో కుక్కేశారు. మళ్ళా ఉదయం 9 గంటల దాకా తిప్పుతూనే ఉన్నారు.
ఎక్కడికి వెళ్తున్నారు అని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే చెప్పట్లేదు. అయ్యా మేము నిద్రలేసాము, మమ్మల్ని వ్యానుల్లో వేసారు, మేము వాష్రూమ్లకు వెళ్ళాలన్నా కనీసం మానవత్వం లేకుండా వాష్రూమ్లకు వెళ్ళటానికి కూడా అవకాశం లేని విధంగా పోలీసులు వ్యవహారం చేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఈరోజు ప్రజాస్వామ్య నియంతృత్వ పరిపాలన కొనసాగింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏదో చాలా చేసేసిందని చెప్పారు. వీళ్ళు వచ్చిన తర్వాత చేసేసింది ఏమిటి? వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు అంతకన్నా రెట్టింపు దుర్మార్గంగా ఈరోజు అంగన్వాడీలు అణచడానికి ప్రయత్నం చేశారు. అంగన్వాడీలు అణిచేసాములే అని చెప్పేసి సంబరపడితే కుదరదు. ప్రభుత్వం ఎంత తీవ్రంగా అణిస్తుందో రెట్టింపు శక్తితోటి ఉద్యమం మరింత పెరిగిద్ది అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపబోతా ఉన్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అయినా కనీసం అంగన్వాడీలకి తీపి కబురు చెప్పాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. రేపు 9-10 తారీఖుల్లో ఏదో చర్చలు పిలుస్తామని చెప్పేసి చెప్పారు. కానీ పిలుస్తారా, ఏం చేస్తారా ఏమిటనేది మాకు తెలియదు. అందుకని ప్రభుత్వం 10వ తారీఖు లోపు అంగన్వాడీ వేతనాల విషయం తేల్చాలి. తేల్చకపోతే 11వ తారీఖు నుంచి మరొక ఉద్యమానికి మేమంతా సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. మేడం, ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసే టైంలో మీతో పాటు వ్యాన్లో మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా? ఇద్దరు మహిళలు, పురుషులు ఇద్దరు కానిస్టేబుల్. అరెస్టులు చేసేటప్పుడు పురుషులు మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మమ్మల్ని లాగేటప్పుడు, పీడ్చేటప్పుడు, ఎక్కించేటప్పుడు మొత్తం మహిళలు కానిస్టేబుల్తో పాటు పురుషులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది చాలా రాజ్యాంగ ఉల్లంఘన. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో దీన్ని ఏం చేయాలనేది మేము మొత్తం సంఘాలుగా కూర్చొని మాట్లాడుకొని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకోవటం. చంటి బిడ్డలకు కూడా ఫీడింగ్ ఇచ్చేటువంటి అంగన్వాడీ హెల్పర్ల పరిస్థితి, వాళ్ళ ఫీడింగ్ పరిస్థితి ఏం చెప్తారు? చంటి బిడ్డలకి ఫీడింగ్ ఇచ్చే పరిస్థితి అంగన్వాడీ హెల్పర్ టీచర్స్ ఉంది. మరి వీళ్ళ పరిస్థితి అండి, వీళ్ళకి ఫీడ్ పరిస్థితి ఏంటి? మేము అదే అడుగుతున్నాము. అంగన్వాడీలు ఈరోజు ICDS ఏర్పడింది దేనికోసం అంటే పౌష్టికాహార లోపం తగ్గించడానికి, గర్భిణీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందించడం, వాళ్ళకి ఆరోగ్య అవేర్నెస్ కల్పించడానికి ఈ వ్యవస్థ పుట్టింది. మరి వాళ్ళకి పౌష్టికాహారం కావాలని చెప్పేటప్పుడు అంగన్వాడీలకు పౌష్టికాహారం అవసరం లేదా? ఈరోజు అంగన్వాడీలు మాత్రం మనుషులు కాదా? వాళ్ళేమో మహిళలు కాదా? అందుకని ICDS ఏర్పడిన తర్వాత ఈరోజు మొన్న గుజరాత్ హైకోర్టు చెప్పింది. గుజరాత్ హైకోర్టు కేసు వేసిన తర్వాత ఏం చెప్పిందంటే అంగన్వాడీ వర్కర్ని 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించండి, హెల్పర్లని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వర్కర్కి కనీస వేతనాన్ని 24,800 ఇవ్వాలి, హెల్పర్కి 20,300 రూపాయలు ఇవ్వాలి అని గుజరాత్ హైకోర్టు చెప్పింది. గుజరాత్లో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వమే ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం మాటలు చెబుతుంది కానీ ఈరోజు కేంద్రంలో ఎందుకు అమలు చేయదు? ఈరోజు మన కూటమి ప్రభుత్వం బీజేపీ మద్దతుతోటే ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయదు? చెబుతున్నారు. ఈరోజు మేము అందరికీ ఆదర్శం, ప్రపంచవ్యాప్తంగా మాకంతా తెలివైన వాళ్ళు ఇంకొకరు లేరు అని చెప్పేసి చెబుతున్నారు. పక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు అంగన్వాడీలకి చెప్పండి? 2021 నుంచి అక్కడ అదనంగా మనకు వేతనాలు ఇస్తున్నారు మనకన్నా. పక్కనే తమిళనాడు రాష్ట్రంలో మనకన్నా అదనంగా వేతనాలు వస్తున్నాయి, కర్ణాటకలో మనకన్నా అదనంగా వస్తున్నాయి, కేరళలో మనకన్నా అదనంగా వస్తున్నాయి. మొత్తం దక్షిణ భారతదేశంలో అతి తక్కువ వేతనాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనే. ఇదా మన ఆదర్శం అని చెప్తున్నారు. ప్రపంచం అంతా పోటీ పడుతుందని చెప్తూ దక్షిణ భారతదేశం మొత్తం మీద తక్కువ ఉంది అంగన్వాడీలకి వేతనాలు, ఆంధ్ర రాష్ట్రంలోనే. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే ఈరోజు మనకన్నా 9 రాష్ట్రాల్లో వేతనాలు ఎక్కువ ఉన్నాయి. మరి అందరికీ అన్న ఆదర్శంగా చెప్పేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అదనంగా వేతనాలు ఇవ్వాలి కదా, కనీసం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలి కదా. అందుకని ఈరోజు మేము అడుగుతుంది ఏం గొంతెం కోరిక కాదు, ప్రభుత్వానికి భారీ బడ్జెట్ కూడా ఏం కాదు. 1,00,000 మంది అంగన్వాడీలకు వేతనాలు పెరిగితే ఈరోజు చాలా డబ్బులు ఉన్నాయి, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తూ ఉన్నారు, సంపద సృష్టిస్తూ ఉన్నారు. లేకపోతే ఇక్కడికి పెట్టుబడులు వెల్లులాగా వస్తున్నాయి అని చెప్పేసి రోజు టీవీలు, పత్రికలు మొత్తం మోగిపోతా ఉన్నాయి. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట, మీరిచ్చిన మాటే, మేమేమీ కొత్త మాట మాట్లాడట్లేదు, మీరిచ్చిన మాట ప్రకారం అంగన్వాడీలకు న్యాయం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే చాలా ఓపికతోటి, సహనంతో, చాలా ఓపికగానే మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకని ప్రభుత్వం కనుక స్పందించకపోతే మాత్రం అంగన్వాడీలు మరొక పోరాటానికి, నిరవధిక పోరాటాలకు కూడా సిద్ధమవుతారని చెప్పి. ఫైనల్గా చెప్పండి, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు, కొంతమంది కావాలని మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది అనేది కూటమి చెప్పుద్ది. నిజంగా ప్రభుత్వం అన్నట్టు అందరూ సంతోషంగా ఉంటే మీరెందుకు రోడ్లు ఎక్కుతున్నారు, అది ఆందోళన చేస్తున్నారు? మేము చెప్పదలుచుకుంది అది.
ఇప్పుడు అందరూ సంతోషంగా ఉంటే అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారని చెప్తారు గవర్నమెంట్. అన్ని వర్గాలు సుభిక్షంగా ఉంటే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కార్పొరేట్లు మాత్రం ఆనందంగానే ఉన్నారు. కానీ ఈరోజు చిన్న చిన్న స్కీమ్ వర్కర్లు లేకపోతే చిన్న చిన్న కార్మికులు ఎవరు సంతోషంగా లేరు అనే దానికి ఈ ఉదాహరణ. ఎందుకంటే ఉదాహరణ అంగన్వాడీ ఉద్యమే. మీరు కావాలని చెప్పేసి పోలీసులను కలిపారు, ఎమ్మెల్యేలను ఉసుకొల్పారు, రకరకాల పద్ధతులు ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అయినా వేల మంది ఎందుకు వచ్చారు? మీ పట్ల సంతృప్తిగా ఉంటే వేల మంది అంగన్వాడీలు విజయవాడలో కథం తొక్కాల్సిన అవసరం ఏంది? సంతృప్తిగా లేరు అనే దానికే ఇది ఉదాహరణ. ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుండి ధర్నా చౌక్ ఏదన్నా ఖాళీగా ఉందా? ప్రతిరోజు ధర్నాలతోటి దద్దరిల్లుతూ ఉంది. మరి మీ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉంటే ఇక్కడ దాకా రారు కదా. ఒక్కొక్కరు వేల రూపాయలు ఖర్చులు పెట్టుకొని చెమట కష్టం ఓర్చి ఈరోజు విజయవాడకి వచ్చి ప్రభుత్వం ఏమైనా మా మాట వింటుందేమో అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు అని అంటేనే మీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎలాంటి సంతృప్తి ఉందనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. అందుకని ఇప్పటికైనా భ్రమలు మాని అంగన్వాడీలు కష్టాలు ఏంటో గుర్తించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చెయ్యాలి. ప్రకటనలతోటి ఎట్టి పరిస్థితుల్లో సంతృప్తి చెందరు. ఆచరణ ఏమిటనే తప్పనిచ్చి మీరు వచ్చిన తర్వాత మట్టి ఖర్చులు ఇచ్చారు, మట్టి ఖర్చులకి ఈరోజు సంతోషపడిపోతారా? చనిపోయిన తర్వాత ఇచ్చే మట్టి ఖర్చులు బతికొండ తర్వాత తినటానికి ఏమిటా నేను అడుగుతూ ఉంటే, మేము మట్టి ఖర్చులు ఇచ్చాం కదా మీరు అంతా సంతోషపడండి అంటే ఎలా పడతారు? ఈరోజు సూపర్ 6 అందరికీ అమలు చేస్తున్నా అని చెప్పేసి ప్రభుత్వం చెబుతా ఉంది. ఆ సూపర్ 6 అమలు చేయడంలో అంగన్వాడీ మహిళలు మాత్రం మహిళలు కాదా? అంగన్వాడీలకి ఏ 6 లేవు. ఈరోజు సంక్షేమ అంగన్వాడీ కార్యకర్త టీచర్ కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అవును, అంగన్వాడీలు సంక్షేమ పథకాలకి అప్లై చేసుకుంటే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఈరోజు ఆన్లైన్లో ఎక్కించారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే కనీస వేతనం అమలు చేయాలి, పిఆర్సీ ఇవ్వాలి, హెచ్ఆర్ఈ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి, అన్నీ అమలు చేయాలి. అన్నీ అమలు చేస్తే అంగన్వాడీలు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతారు. ఏమీ అమలు చేయకుండా వీళ్ళకి పేర్లు ఆన్లైన్లో మాత్రం అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకుంటే వాళ్ళకి విద్యా దీవెన రావట్లేదు, వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం అమలు కావట్లేదు. అట్లనే వాళ్ళ భర్త ఏమైనా వికలాంగులైతే వికలాంగుల పెన్షన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి పిల్లలు పెళ్ళైతే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఈరోజు నిరాకరిస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్కి వాళ్ళ భర్తలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏది అమలు కావట్లేదు. ఈరోజు గ్రామాల్లో వస్తుంది 11,500, ప్రభుత్వం 10,000 లోపు వాళ్ళకి మాత్రమే అమలు చేస్తానని చెప్తా ఉంది. అంటే 11,500 ఉంది కాబట్టి ఈరోజు నిన్న ఎవరో చెప్తా ఉన్నారు, కాకినాడ జిల్లాలో వాళ్ళ పిల్లలకి ఇంజనీరింగ్ చదువుతున్నారు, 3 లక్షల రూపాయలు నేను కట్టాల్సి వస్తూ ఉంది. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగు కాబట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేను కనుక ఈ ఉద్యోగం మానేస్తే కనీసం అదన్నా వస్తే మా పిల్లలు చదువుకుంటారు మేడం, అందుకని మానుకోవాలని చెప్పేసి మా ఆయన నన్ను తిడుతున్నాడు మేడం అని చెప్పేసి చెప్తా ఉంది. అంటే ఇది పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్తో సహా ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు ఎవరికి ఇవ్వట్లేదు. మరి వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి నువ్వు నమోదు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మోసం చేయటం కాదా? అందుకని అంగన్వాడీలకు న్యాయం చేయాలంటే సంక్షేమ పథకాలు అమలు చెయ్యి, గ్రాట్యుటీ అమలు చెయ్యి, అట్లనే కనీస వేతనాలు అమలు చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం అంగన్వాడీల పట్ల చాలా సానుకూలంగా ఉంది అని అనుకుంటాం. అవన్నీ ఏమీ అమలు చేయకుండా ఉత్తు ప్రకటన, ఉట్టిస్తున్నా మంచినీళ్ళలాగా మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామంటే ఉట్టి కబుర్లు వినటానికి అంగన్వాడీలు ఎవరు సిద్ధంగా లేరు. అందుకని ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ వేతనాలు పెంచాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, గ్రాట్యుటీ గైడ్లైన్స్ రూపొందించాలి, అట్లనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అట్లనే ఈరోజు పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వాలని చెప్పేసి ఇంకా ఎంత అన్యాయమంటే ఈరోజు హెల్పర్లు వాళ్ళకి వచ్చేది 7,000 వచ్చే హెల్పర్లకు కూడా ప్రమోషన్లు ఇవ్వటంలో చాలా రాజకీయ జోక్యాలు. సేమ్ సెంటర్లో హెల్పర్ కానీ ఖాళీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ వస్తే ఆమెకి ప్రమోషన్ ఇవ్వాలి. కానీ ప్రమోషన్ ఇవ్వకుండా మా వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పేసి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు అడ్డుపడతా ఉన్నారు. ఎంత చిరుద్యోగం అండి!
చిరుద్యోగం పాపం ఆ పిల్లలకి ముడ్డి కడుగుతూ ఉంది, తిండి పెడతా ఉంది, పిల్లలు నిద్రపరుస్తుంది. అటువంటి సేవలు అందించే వాళ్ళకి కూడా ఈరోజు వాళ్ళ అర్హత లేకుండా మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి చాలా చోట్ల హెల్పర్ల ప్రమోషన్ రాకుండా ఇప్పుడు 7,000 రూపాయల జీతం అనేది సరిపోతుందా సగటుగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల దృష్ట్యా? ఎట్టి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవాలంటే 7,000 రూపాయలు సరిపోదు, అస్సలు సరిపోదు. కాకపోతే కుటుంబం భర్త ఆదాయం కూడా కొంత కలిసి ఉండిద్ది. లేకపోతే ఇల్లు వేరే వీళ్ళలో అంటే వేరేని కాదండి, వీళ్ళలో కూడా కొంతమంది భర్తలు చనిపోయిన ఉన్నారు, ఏజ్ ఉన్నారు. వాళ్ళు బతకాలంటే కనీసం కావాలి కదా. అప్పులు పాలవుతున్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు చాలా మంది. ఈరోజు హెల్పర్లకి ఏమాత్రం సరిపోని పరిస్థితి ఉంది. అందుకనే ఈ బాధ అంతా. కనీసం జీతాలన్నా పెరిగితే కొన్ని కష్టాలు తీరుతాయి అని చెప్పేసి వీళ్ళేం మేటలాడట్లేదు, మిద్దులాడట్లేదు, లేకపోతే ఎవరు ఆస్తుల్లో వాటాలు ఏం అడగట్లేదు. కనీసం మనం చేసే శ్రమకు తగ్గ వేతనం కావాలి, వేతనాలన్నా పెరిగితే మా కుటుంబ అవసరాలు కష్టాలు తీరుతాయి అనే ఉద్దేశంతో ఎందుకు వస్తారండి? ఈరోజు వేల మంది ఇక్కడికి వచ్చారు, ఎన్ని కష్టాలు పడితే ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందని ఆశతోటి వచ్చారా, లేకపోతే నువ్వు టెంట్లో మూకుమ్మడిగా దాడి చేసేసి కొడతామని చెప్పేసి వస్తారండి? అంటే ఆ మాత్రం మానవత్వం ఉండదు ఈ ప్రభుత్వానికి. అందుకని వెంటనే బెదిరించే ధోరణులు మానుకోవాలి, ఈ దుర్మార్గ అరెస్టులు కూడా ఆపాలి, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సాక్షిగా అయినా అంగన్వాడీలకి తీపి కబురు చెప్పాలి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడం, ఫైనల్గా చెప్పండి, రేపు 9-10 తారీఖులో మీరు పిలుపు వస్తుంది అనేది చాలా ఆశతో ఉన్నారు. ఒకవేళ 9-10 తారీఖులతో కనుక మిమ్మల్ని పిలిచి చర్చలు జరపకపోతే నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ప్రభుత్వం 9-10 తారీఖుల్లో మిమ్మల్ని పిలుస్తాం, వేతనాల విషయమే చర్చిస్తాం అని చెప్పేసి మా ఐసిడిఎస్ అధికారుల వైపు నుంచి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా సానుకూలంగా ఆలోచన చేసి 9-10 తారీఖుల్లో అంగన్వాడీలకి కనీస వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 10వ తారీఖు లోపు కనుక అంగన్వాడీల వేతనాల విషయం తేల్చకపోతే 11వ తారీఖు నుంచే పెద్ద ఎత్తున నిరవధిక పోరాటానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. మేమైతే గొంతెమ్మ కోర్టులో కోరికలు అయితే కోరడం లేదు. సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో తీర్పుని కనీస వేతనం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి మీరు కోరుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పి అయితే కోరుతున్నాం. నమస్తే, అందరికీ నమస్కారం.